హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 9వ తారీఖు ఆగస్ట్ 2024 కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. చాలా ఇంపార్టెంట్. సో గాయ్స్, మరి మనము స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే పెట్టడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కి సో మరి కోర్స్ అయితే అందచేయడం జరుగుతుంది. సో ఒకసారి గమనించాలి అందరూ కూడా. ఏపీ టీజీ, ఓకేనా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా అందుబాటులో ఉన్నాయి కోర్సెస్. సో మీరు తీసుకునే ముందు తప్పకుండా ఒకసారి డెమో చూడండి ఫ్రెండ్స్. డెమో క్లాసులు ఉన్నాయి. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి, ఓకేనా. మంచి అవకాశము. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్కి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక ముందు కూడా మంచి కంటెంట్ అయితే మీకు అందించడానికి ట్రై చేస్తాను. అన్ని వార్తాపత్రికలు మరియు ముఖ్యమైన వెబ్సైట్ నుంచి ఈ సమాచారం ప్రతిరోజు మీకోసం సేకరించి క్వశ్చన్ ఫ్రేమింగ్ చేసి అందచేయడం జరుగుతుంది. ఇట్స్ ఏ వెరీ బిగ్ టాస్క్ అండి నిజంగా చెప్పాలంటే. సో కరెంట్ అఫైర్స్ తయారు చేయడం అనేది చాలా బిగ్ టాస్క్. ఒక్క బిట్టు మిస్ అవ్వకూడదు, ప్లస్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేయాలి కదా. సో ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే చిన్న లైక్ చేస్తే సరిపోతుందండి. సో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అంతే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. భారత రైల్వే మంత్రిత్వ శాఖ 20,000 లోకోమోటివ్లలో ఇన్స్టలేషన్ కోసము యాంటీ కొలీజన్ సిస్టమ్ కవచ్ 4.0 యొక్క తాజా వెర్షన్ వ్యవస్థ ఏర్పాటుకి ఇటీవల ఆమోదము తెలిపిన సంస్థ ఏంటి? ఏ సంస్థ ఆమోదం తెలిపిందండి? రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక సంస్థ ఉంటుందండి. ఇలాంటి వాటికి ఆమోదం తెలుపుతుంది. చూద్దాం. ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ది యాంటీ కొలిజన్ సిస్టమ్ కవచ్ 4.0 ఫర్ ఇన్స్టలేషన్ ఇన్ 20,000 లోకోమోటివ్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం 20,000 లోకోమోటివ్లలో ఇన్స్టలేషన్ కోసము టెండర్లను జారీ చేసే యోచనలో దాని దేశీయ యాంటీ కొలీజన్ సిస్టమ్ కవచ్ 4.0 యొక్క తాజా వెర్షన్ విస్తరణను వేగవంతం చేయడానికి సిద్ధంగా ఉంది. మంత్రిత్వ శాఖ 2 ప్రధాన టెండర్లను విడుదల చేయాలని భావిస్తుంది. ఒక్కొక్కటి 10,000 లోకోమోటివ్లను కవర్ చేస్తుంది. అక్టోబర్ 2024 నాటికి ఒకదానిని ఖరారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. RDSO ద్వారా ఆమోదించబడింది. RDSO అంటే ఏంటండి చూద్దాం. కవచ్ 4.0ని రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఆమోదించిన తర్వాత గత నెలలో ఈ సామర్థ్యాన్ని మంజూరు చేసింది. ఆటంకం లేని కవరేజీ కోసం సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేయడమే దీని లక్ష్యమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. లోకోమోటివ్లతో పాటు 3,000 రూట్ కిలోమీటర్లు కూడా కొత్త వ్యవస్థలో అమర్చబడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 2. యూనిసెఫ్ ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంతో కలిసి చిన్నపిల్లలకు తల్లిపాల ప్రాముఖ్యతను తెలియచేసే మద్దతు కార్యక్రమాన్ని ప్రారంభించింది? యూనిసెఫ్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ సపోర్ట్ ప్రోగ్రామ్ విత్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా టు ప్రమోట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ టు యంగ్ చిల్డ్రన్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రములో. వివరాలు చూద్దాము. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరియు యూనిసెఫ్ కొత్త తల్లులలో పాలివ్వడాన్ని ప్రోత్సహించడంలో చురుకైన పాత్ర పోషించేలా తండ్రులను ప్రోత్సహించడానికి జతకట్టారు. ఈ చొరవ తల్లి పాలివ్వడానికి కుటుంబ మద్దతును మెరుగుపరచడం మరియు పిల్లల జీవితంలో మొదటి 6 నెలల పాటు ప్రత్యేకమైన తల్లి పాలు ఇవ్వడాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఓకేనా. తల్లిపాలు పిల్లలకు చాలా చాలా ముఖ్యమండి. ఎందుకంటే చిన్నప్పుడు 6 months వరకు, అప్ టు 6 months వరకు తల్లిపాలు ఇవ్వడం వల్ల హ్యూమినిటీ అనేది పెరుగుతుందండి. ఓకే, వ్యాధి నిరోధక శక్తి, ఫ్యూచర్లో వచ్చేటువంటి జబ్బులను ఎదుర్కొనేటువంటి శక్తి అనేది పెరుగుతుంది. సహకారం. పశ్చిమ బెంగాల్ మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు సాంఘిక సంక్షేమ శాఖ యూనిసెఫ్తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. అవగాహన ప్రచారం. మరి అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పుడు తండ్రులు మరియు ఇతర కుటుంబ సభ్యులతో తల్లి పాలివ్వడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి నిమగ్నమై ఉన్నారు. సమగ్ర కుటుంబం మద్దతును నిర్ధారించడానికి ఈ చర్చ గర్భం దాల్చినప్పటి నుండి ప్రారంభించాలని నొక్కి చెప్పడం అయితే చూడవచ్చు.
అంటే తల్లితో పాటుగా ఆ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించడం ముఖ్యమని దీని యొక్క ఉద్దేశము. క్వశ్చన్ నెంబర్ 3. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తన 55వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆగస్టు 15, 2024న మరి ప్రయోగించనున్న శాటిలైట్ పేరేంటి? అంటే 55వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15, 2024న ప్రయోగించనున్న శాటిలైట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది శాటిలైట్ దట్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విల్ లాంచ్ ఆన్ ఇట్స్ 55th ఫౌండేషన్ డే ఆన్ ఆగస్ట్ 15, 2024? ఏంటండి ఏ శాటిలైట్ మరి ప్రయోగించబోతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, శాటిలైట్ 08 ESO 08 అని కూడా అంటారు దీన్ని. ఓకేనా? అంటే ఈఓఎస్ అంటే ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. ఓకే, ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. వివరాలు చూద్దాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన 55వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆగస్టు 15, 2024న ఒక ముఖ్యమైన మైలురాయితో జరుపుకోనుంది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08 ఈ కార్యక్రమాన్ని అంతరిక్ష శాస్త్రానికి ఇస్రో యొక్క దీర్ఘకాల సహకారాన్ని స్మరించడమే కాకుండా ఉపగ్రహ సాంకేతిక మరియు అంతరిక్ష అన్వేషణలో భారతదేశం యొక్క పెరుగుతున్న సామర్థ్యాలను కూడా ప్రదర్శిస్తుంది. ఇస్రో ఏ లీగసీ ఆఫ్ ఎక్సలెన్స్. చారిత్రక నేపథ్యము: ఇస్రోని ఆగస్టు 15, 1969న భారతదేశం యొక్క ప్రధాన అంతరిక్ష సంస్థగా స్థాపించబడింది. గత 5.5 దశాబ్దాలుగా ఇది దేశం యొక్క అంతరిక్ష కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఏ విభాగంలో నీరజ్ చోప్రా రజత పథకాన్ని కైవసం చేసుకున్నారు? In which category Neeraj Chopra won the silver medal in Paris Olympics 2024? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జావలిన్ త్రో. ఓకే, లాస్ట్ టైం టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ అండి మన నీరజ్ చోప్రా. బట్ ఈసారి పాకిస్తాన్కు చెందినటువంటి వ్యక్తి అసలు రికార్డు స్థాయిలో ఒలింపిక్ రికార్డు సృష్టించారండి. సో ఎవ్వరు చేరుకోలేని విధంగా మరి ఆ త్రో వేయడంతో నీరజ్ చోప్రా కేవలము 89 ఆ వరకే ఆగడం అయితే జరిగింది. వివరాలు చూద్దాం ఒకసారి, క్లియర్గా ఉంటుంది. ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ప్యారిస్ ఒలింపిక్స్లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో రజత పథకాన్ని కైవసం చేసుకున్నారు. చోప్రా యొక్క సీజన్ బెస్ట్ 89.45 మీటర్లు అండి. మరి అతనికి రన్అప్ స్థానాన్ని సంపాదించి పెట్టాయి. కానీ అతను తన టైటిల్ను కాపాడుకోలేకపోయారు. ఎందుకంటే పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీం 92.97 అండి. సో మరి మీటర్ల అద్భుతమైన త్రోతో ఒలింపిక్ రికార్డు బద్దలు కొట్టాడు. పోటీకి వస్తున్న డిపెండింగ్ ఛాంపియన్ అయిన చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్ నుంచి తన బంగారు పథక విజేత ప్రదర్శనను పునరావృతమైతే చేయలేకపోయాడండి. ఏదేమైనా కూడా మరి భారతదేశానికి ఇది మొట్టమొదటి రజత పథకం అండి. ఇప్పటి వరకు 4 కూడా కాంస్య పథకాలే వచ్చాయి. ఓకే, 3 షూటింగ్లో, 1 హాకీలో, ఓకేనా, 4 కాంస్య పథకాలు, ఇప్పుడు 1 రజత పథకము జావెలిన్ త్రో, అథ్లెటిక్స్ విభాగం జావెలిన్ త్రోలో. ఓకే, గమనించాలి. నెక్స్ట్, భారతదేశంలో మొదటిసారిగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు తయారు చేయడానికి లీప్ అనే కొత్త మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేసిన ఐఐటి పేరేంటి? విచ్ ఐఐటి ఈజ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు డెవలప్ ఎ న్యూ మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ కాల్డ్ లీప్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఐఐటి గౌహాతి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహాతి పరిశోధకులు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల కోసము ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ ప్రక్రియను గణనీయంగా మెరుగుపరిచే లీప్ అనే కొత్త మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేశారు. $600 బిలియన్ సెమీకండక్టర్ పరిశ్రమలో ఈడీఏ ఒక క్లిష్టమైన ప్రక్రియ. ఈ సాఫ్ట్వేర్ హై లెవెల్ సర్క్యూట్ డిజైన్లను తీసుకుంటుంది మరియు వాటిని గ్రాఫిక్ డిజైన్ సిస్టమ్ అని పిలిచే తయారు చేయగల ఫార్మాట్లోకి మారుస్తుంది. ఐసీ రూపకల్పనకు ఈడీఏ అవసరము. ఎలక్ట్రానిక్ భాగాలను రూపొందించడానికి అవసరమైన సంక్లిష్ట దశలను ఎదుర్కోవడానికి ఇంజనీర్లకు ఇది సహాయము చేస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది గమనించాలి. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న గ్రేట్ బ్యారియర్ రీఫ్ తీవ్ర వాతావరణ సమస్యలకు ప్రభావితమవుతుందంటూ పేర్కొన్నారు. అయితే ఇది ఏ దేశంలో ఉంది? రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఈజ్ సెట్ టు బీ వల్నరబుల్ టు ఎక్స్ట్రీమ్ వెదర్ ప్రాబ్లమ్స్, బట్ ఇన్ విచ్ కంట్రీ ఇట్ ఈజ్
ఈజ్ ఇట్ లొకేటెడ్? ఓకే, పగడపు దిబ్బలు అంటారు కదండి. బ్యారియర్ అంటే ఏంటి? బ్యారియర్ రీఫ్ అంటే పగడపు దిబ్బలు. వివరాలు చూద్దాము. మరి ఎక్కడంటే ఆస్ట్రేలియాలో అండి. ఆప్షన్ బి. వాతావరణ మార్పుల కారణంగా గ్రేట్ బ్యారియర్ రీఫ్ తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటుంది. ఇటీవల శాస్త్రవేత్తలు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 400 సంవత్సరాలలో అత్యధికంగా ఉందని కనుగొన్నారు. ఉష్ణోగ్రతలో ఈ వేగవంతమైన పెరుగుదల చాలా పగడపు బ్లీచింగ్కు కారణమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బ పర్యావరణ వ్యవస్థకు చాలా ప్రమాదంలో పడేసింది అంటూ తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ వన్, బ్యాడ్ వన్. ఏంటది? బ్యాడ్ వన్ పేరుతో ఇటీవల రోబో శునకం రూపొందించి సైనిక అవసరాలకు ఉపయోగించుకుంటామని పేర్కొన్న దేశం ఏది? విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ క్లెయిమ్ టు డెవలప్ ఏ రోబో డాగ్ నేమ్డ్ బ్యాడ్ వన్ అండ్ యూజ్ ఇట్ ఫర్ మిలిటరీ పర్పస్? ఏ దేశం అండి మరి ఇలా ప్రకటించింది? ఆప్షన్ డి, ఉక్రెయిన్. రష్యాతో యుద్ధం కారణంగా చాలా నష్టపోయినటువంటి ఉక్రెయిన్ మరి సైనిక అవసరాల కోసం అయితే ఈ యొక్క రోబో డాగ్ని అయితే ఉపయోగించుకుంటామన్నట్లు తెలియజేశారండి. యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్న ఉక్రెయిన్ సరికొత్త ఆయుధాన్ని ఆవిష్కరించింది. సైన్యంలో తీవ్రమైన మానవ వనరుల కొరత ఎదుర్కొంటున్న ఆ దేశము రోబో శునకం బ్యాడ్ వన్ను అభివృద్ధి చేసింది. యుద్ధ క్షేత్రంలో సైనిక ఆపరేషన్లలో వీటిని వాడాలని, రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఇవి కీలకంగా మారుతాయని ఉక్రెయిన్ భావిస్తున్నది. త్వరలో వీటిని సైన్యంలో మోహరించబోతున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. సైనికనిగా మందు పాత్రలను గుర్తించేందుకు చేపట్టే హై రిస్క్ ఆపరేషన్లలో బ్యాడ్ వన్లను వాడబోతున్నట్లుగా తెలిపింది. మరి 7 కిలోల మందుగుండు లేదా ఆయుధాన్ని యుద్ధ క్షేత్రంలో గాయపడ్డ సైనికుడి వద్దకు ఆయుధ కిట్ని ఇవి మోసుకెళ్ళగలవు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతి లోతైన సముద్ర జలాల్లో ఇటీవల 100 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పైగా ఉన్న భారీ గ్యాస్ ఫీల్డ్ను కనుగొన్నట్లు ప్రకటించిన దేశం ఏది? ద కంట్రీ దట్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద డిస్కవరీ ఆఫ్ ఏ హ్యూజ్ గ్యాస్ ఫీల్డ్ of over 100 billion cubic meter in the world's deepest ocean water. Which country అండి? చైనా. వివరాలు చూద్దాం. వివాదాస్పదమైన చైనా దక్షిణ చైనా సముద్రంలో 100 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పైగా ఉన్న భారీ గ్యాస్ ఫీల్డ్ కనుగొన్నట్లుగా చైనా ధృవీకరించింది. ప్రపంచంలో అతి లోతైన జలాల్లో అతిపెద్ద అల్ట్రా నిస్సార వాయువు కేంద్రాన్ని గుర్తించినట్లుగా బుధవారం చైనా ప్రభుత్వం నేషనల్ ఆఫ్షోర్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దక్షిణ చైనా సముద్రంలోనే 20% వాణిజ్య రవాణా సాగుతుంది. ఇలాంటి సమయంలో ఉద్రిక్తతలకు దారి తీస్తాయని మరి అంతరిక్ష నిపుణులైతే భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న ప్రారంభించనున్న అన్నా క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేయనున్న సంస్థ ఏది? Andhra state government to start on August 15th the organization that will supply food to the canteens. Andhra Pradesh state government to start on August 15th Anna canteens. So food to the Anna canteens andi. Okay, evarandi mari? Option A andi, Hare Krishna Foundation. వివరాలు చూద్దామండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఈ నెల 15న ప్రారంభించే ఆగస్టు 15న అండి మరి 100 అన్నా క్యాంటీన్లకు హరే కృష్ణ ఫౌండేషన్ ఆహార సరఫరా చేయనుంది. ఉదయం అల్పాహారము, మధ్యాహ్నము, రాత్రి భోజనం సరఫరా చేసే కాంట్రాక్టును ఆ సంస్థ దక్కించుకుంది. మరి క్యాంటీన్లకు ఆహారం సరఫరాకు సంబంధించి ప్రభుత్వం పిలిచిన టెండర్లలో హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ L1గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 203 క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం మొదట భావించింది. అయితే భవన నిర్మాణాల పనులు పూర్తి కానందున తొలి విడతలో 100, తొలి విడతలో 83, మూడవ విడతలో మిగిలిన 20 క్యాంటీన్లను ప్రారంభించబోతున్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల ఆసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ జాయింట్ కమిటీ 5వ సమావేశము ఎక్కడ జరిగింది? Recently, where was the 5th meeting of the Asian-India Trade in Goods Agreement Joint Committee held? ఐటీగా అంటారు దీన్ని. ఎక్కడ జరిగిందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జకర్తా. ఎక్కడుంది జకర్తా? ఇండోనేషియా అండి. ఓకే. బీమ్స్టెక్ బిజినెస్ సమ్మిట్ 2024ను ఏ దేశం నిర్వహిస్తుంది? విచ్ కంట్రీ హోస్ట్ బీమ్స్టెక్ బిజినెస్ సమ్మిట్ 2024? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, భారతదేశము.
ప్రతి సంవత్సరము జాతీయ చేనేత దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు? విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఎ నేషనల్ హ్యాండ్లూమ్ డే ఎవ్రీ ఇయర్? ఆన్సర్ ఆప్షన్ సి 7 ఆగస్ట్. బంధావ్ఘర్ టైగర్ రిజర్వ్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది మరి? బంధావ్ఘర్ టైగర్ రిజర్వ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ సి అండి మధ్యప్రదేశ్ అండి. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించిన C-130J సూపర్ హెర్క్యులస్ అంటే ఏమిటి? వాట్ ఈస్ C-130J సూపర్ హెర్క్యులస్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? ఆన్సర్ ఆప్షన్ సి టర్బో ప్రాప్ సైనిక రవాణా విమానము. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.